కలర్ ఫోటో సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రాజ్. ఇతను 21 జూన్ విజయవాడలో జన్మించారు. షార్ట్ ఫిలిమ్స్ తో తన కెరీర్ స్టార్ట్ చేసిన సందీప్ 2020లో కలర్ ఫోటో సినిమా తీసి హిట్ కొట్టాడు. ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా లాక్డౌన్ లో మంచి వ్యూవర్షిప్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకి మంచి పేరు వచ్చింది. అలాగే నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఆ టైంలోనే యాక్ట్రెస్ అండ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అయిన చాందిని రావుతో పరిచయం ఏర్పడింది. కలర్ ఫోటో సినిమా షూటింగ్ టైంలో వీళ్ళ లవ్ జర్నీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత కొన్ని రోజులకి డిసెంబర్ 7న ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కలర్ ఫోటో సినిమా తర్వాత సందీప్ రాజ్ ఆకాశవాణి సినిమాకి స్క్రీన్ ప్లే చేశారు. దీని తర్వాత హెడ్స్ అండ్ టైల్స్ సినిమాకి రైటర్ గా పనిచేశారు. అంతేకాకుండా గుడ్ లక్ సఖి, ముఖ చిత్రం సినిమాలకి రైటర్ గా పనిచేశారు. ప్రస్తుతం రోషన్ కనకాల హీరోగా మోగ్లీ సినిమాని తీశారు. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. మెయిన్ గా బండి సరోజ్ కుమార్ చేసిన రోల్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. సందీప్ దర్శకుడిగానే కాకుండా యాక్టర్ గా కూడా కొన్ని సినిమాలు చేశారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మిషన్ ఇంపాసిబుల్, సీతారామం, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, డాకు మహారాజ్, భైరవం సినిమాలలో చేశారు. తను తీసిన కలర్ ఫోటో సినిమాని రాజమౌళి చూసి అప్రిషియేట్ చేశారు అని చెప్పారు. ఆయనకి క్లైమాక్స్ నచ్చలేదని చెప్పారు. సందీప్ రాజ్ కి కలర్ ఫోటో సినిమాకి నేషనల్ అవార్డ్, తెలంగాణ గద్దర్ అవార్డ్స్, బెస్ట్ డైరెక్టర్ గా ఆహా ఎంటర్టైన్మెంట్ అవార్డు వచ్చాయి. సందీప్ చిరంజీవి గారికి వీరాభిమాని. ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అయిన ఆల్ ఇండియా ర్యాంకర్ సిరీస్ కి సందీప్ రాజ్ కోఆర్డినేటర్ అండ్ ప్రొడ్యూసర్ కూడా. సందీప్ రాజ్ సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటారు. రీసెంట్ గా ట్విట్టర్ లో రిలీజ్ డేట్ ట్వీట్స్ గురించి అందరికీ తెలిసిన విషయమే. సో చూసారు కదా సందీప్ బయోగ్రఫీని. మీరు ఏ సెలబ్రిటీ బయోగ్రఫీ అయితే తెలుసుకోవాలి అనుకుంటున్నారో కమెంట్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.